హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఎస్, దిస్ ఈజ్ రాము ఫ్రమ్ రామబాణం 100x. ఫ్రెండ్స్, మీకు గత వీడియోలో మీ ఇంట్లో పెట్స్ ఉన్నాయా? అయితే ఈ జాగ్రత్తలు మీకోసమే, ఈ వీడియో మీకోసమే అని చెప్పేసి ఒక వీడియో మీకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో దానికి కంటిన్యూషన్గా మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పా. ఈరోజు ఈ వీడియోలో నా నా ఎక్స్పీరియన్స్లో, అంటే నాకు సంబంధించి పెట్స్ గురించి, డొమెస్టిక్ యానిమల్స్ గురించి నా ఎక్స్పీరియన్స్ని ఈ వీడియోలో షేర్ చేయమని కొంత మిత్రులు నాకు సజెస్ట్ చేయడంతో ఈ వీడియో కూడా నేను మీ ముందుకు తీసుకొస్తున్నా. అయితే ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే కంటెంట్ అది ఆ యొక్క టెంపో మిస్ అవుతారు 100%. ఎందుకంటే చాలా చెప్పాను కదా, వెరీ టెరబుల్ స్టోరీ ఇది. యాక్చువల్గా రియల్ స్టోరీ, నా ఓన్ స్టోరీ, నా అంతరంగంలో ఉన్న ఒక గూడు కట్టుకున్న ఒక కథని, వాస్తవ కథని మీ ముందుకు ఈరోజు ఆవిష్కరిస్తున్నా. అయితే మీకు ఇంకా హైలైట్ చెప్తాను. యాక్చువల్గా దీంట్లో ఉన్న హైలైట్ ఏంటంటే, ఇంతవరకు ఇదే స్టోరీని, మా ఇంట్లో నా దగ్గర జరిగిన ఈ స్టోరీని, ఈ కథని ఇప్పుడు ఎక్కడా కూడా నేను షేర్ చేసుకునే అవకాశం నాకు దొరకలేదు, నేను షేర్ చేయలేదు. అది మా ఇంట్లో, మా ఫ్యామిలీకి, నాకు మాత్రమే తెలుసు అనమాట. అయితే నా పెట్తో నాకున్న అనుబంధం ఏంటో ఈరోజు మీతో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నా. అయితే మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి అంటే ఓన్లీ పెట్స్ రిలేటెడ్ వీడియోస్నే కాదు, ఒక లైఫ్ కెరీర్ రిలేటెడ్ వీడియోస్ కూడా మన ఛానల్లో అది రెగ్యులర్గా పెడుతున్నాం అనమాట. సో అవి కూడా మీకు ఉపయోగపడితే వినడం ద్వారా ఉపయోగపడితే యూటిలైజ్ చేసుకుంటారు. ఇఫ్ నాట్, లీవ్ ఇట్, ప్రాబ్లం లేదు. బట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని, షేర్ చేసుకుని, లైక్ చేసుకుని, కామెంట్ చేస్తే ఏం జరుగుతుంది అంటే, ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ అవుతుంది. దట్స్ వై నేను ఐఎమ్ ఆస్కింగ్ దిస్ వన్ అనమాట. సో 100% మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం కామెంట్ కూడా చేయండి. ఎలాంటి రిలేటెడ్ వీడియోస్, లేదా ఎలాంటి రిలేటెడ్ వీడియోస్ అయినా, లేదా మన ఛానల్లో ఉన్న వేరే వీడియోస్ ఉన్నాయి డైరెక్ట్ సెల్లింగ్ రిలేటెడ్, వాటికి సంబంధించి అయినా మీరు కంటెంట్ ఏదన్నా చెప్పినా కానీ దాని మీద నేను నెక్స్ట్ వీడియోస్ చేయడానికి అవకాశం చిక్కుద్ది. ఎందుకు, ఇప్పుడు మీరు కామెంట్ చేసినప్పుడు. ఎస్ ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళదాం. మీరు దయచేసి మూడ్లో ఉండండి. మూడ్లో అంటే మీరు ఆన్లో ఉండండి. అటు ఇటు డిస్టర్బ్గా మీరు అటు ఇటు చేస్తూ వర్క్ చేస్తూ వింటే దీంట్లో అది కొంచెం మిస్ అవుతారన్న నా ఫీలింగ్ అన్నమాట, అంతే, వేరేం కాదు. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళదాం. నియర్లీ నాకు ఒక 5 to 6 years నుంచి 8 years మధ్యలో ఉండే ఆ టైం అనమాట. నా వయసు ఒక 6 to 8, 10 బిలో ఉండే ఒక వయసు అనమాట చిన్నప్పుడు. ఆ టైంలో మా ఏరియాలో, మా కాలనీలో, నేను అంటే చైల్డ్హుడ్ కదా, చిన్నప్పుడు వయసు అది. ఆ టైంలో నాకు ఈ పెట్స్ మీద తెలియదు అసలు, ఎట్లా ఏంటి అనేది, అసలు ఎలా పెంచుకోవాలి ఇంట్లో, అట్లా అది తెలియదు అసలు. మా ఇంట్లో కూడా ఎప్పుడూ అది పెట్స్ని పెంచలేదు. అయితే చిన్నప్పుడు నాకున్న ఒక ఇంట్రెస్ట్ ఏంటంటే, కుక్కలంటే చాలా ఇష్టం. కుక్కలంటే కుక్క పిల్లలు అనమాట. ఆ పిల్లల్ని బాగా ఆడుకోవటం అదంతా బాగా చేసేవాడిని. అంటే నాకు బాగా గుర్తున్న విషయాలు మీతో చెప్తాను. నాకు గుర్తులేని విషయాలు నేను చెప్పలేనేమో బహుశా. గుర్తున్నంత వరకు ఏంటంటే, అది చూసే టైంలో, అంటే ఆ పెట్స్ అనేది చాలా ఇంట్రెస్ట్ నాకు. అందులో భాగంగా నేను మేబీ 4th, 5th ఆ టైం అనుకుంటా, థర్డ్, 4th, 5th అంతే ఇంచుమించుగా చెప్పగలుగుతా. ఆ టైంలో ఆ క్లాస్ చదువుతూ ఉండగా ఎలిమెంటరీ స్కూల్లో నాకు ఈ చిన్న కుక్కల పిల్లని చూస్తే ఎంత ఇంట్రెస్ట్ అంటే మామూలుగా పిచ్చి అనమాట. స్కూల్ వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు కూడా మా ఇంటి దగ్గర ఉన్న ఒక హౌస్ దగ్గర వాళ్ళ ఇంట్లో ఒక తెల్ల కుక్క ఉండేది. అంటే అది పేరు గట్టినా తెలియదు, అది చుచ్చు అట్లా అంటే అది వచ్చేసింది అనమాట. అది చాలా ప్రేమగా, ఆప్యాయంగా తోక జాడించుకుంటూ వచ్చేయడం అదంతా కూడా నాకు ఎందుకో నచ్చాయి ఆ టైంలో, చిన్న వయసు కదా. అది ఎలాగా దానికి కనెక్ట్ అయిన బాగా. దానికి కనెక్ట్ అయితే ఆ పక్కింటి వాళ్ళు వేరే, అంటే మాకింటికి ఒక 2 houses తర్వాత అనమాట హౌస్. ఆ కుక్కకి అది వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కలవటం అంతా కూడా మంచిగా అది తోక జాడించుకుంటూ, నేను బుడ్డగాళ్ళం కదా, ఎంత ఉంటాం, కొంచెం అది ఎగిరితే దాని హైట్కి వచ్చేసేవాడిని నేను, అంటే నా హైట్కి వచ్చేసేది అది. అట్లా ఎగిరేసి మంచిగా అట్లా ఆడుకోవటం ఇదంతా చేసేది అనమాట. దాని మీద ఎఫెక్షన్ కొంచెం అట్లా పెరిగి ఇక అది దాంతో ఆడుకోవటం బాగా ఎక్కువైపోయింది నాకు. అయితే అక్కడ ఏం జరిగింది అంటే, ఇంట్లో పట్టించుకునేవాళ్ళు కాదు, ఏదో స్కూల్కి వస్తున్నాను అంతవరకే తప్పని అట్లా ఉండేది. కొంతకాలానికి ఆ ఇంటి వాళ్ళు ఖాళీ చేసి ఇంకెక్కడికో వెళ్ళారు. అదే ఊరు కానీ, మా ఊరే కానీ ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళారు.
అయితే సో అది నాకు కొంచెం గ్యాప్ వచ్చింది. అంటే అది డిస్టెన్స్ అంత దూరం నన్ను అలౌ చేయరు ఇంట్లో. చుట్టుపక్కల 2-3 ఇళ్ళ వరకు అయితే ఓకే ఆడుకోవచ్చు, అంత లాంగ్ నాకు అలౌ చేయరు. పడతాయి సాయంత్రం వస్తే అంత లాంగ్ వెళ్ళానని తెలిస్తే ఫ్రెండ్స్ ద్వారా. సో అది అక్కడ ఏంటంటే నాకు అది చిన్న వయసులో ఇక ఏంటంటే మనం చెప్పలేము పెద్దవాడికి, నాకు ఆ కుక్క దూరం వెళ్ళింది కాబట్టి నాకు ఏ ఇబ్బంది ఉంది, ప్రాబ్లం ఉంది, అక్కడ నాకు తెచ్చిపెట్టండి అట్లా అనలేం కదా, అంతే పడతాయని తెలుసు. అయితే సో అట్లా ఏంటంటే అది వెళ్ళిపోయింది. దాంతో నేను కొంచెం ఒక రకమైన ఏంటది అంటారు నేనే సిక్ అవ్వటం అట్లా ఇదయ్యింది. అయితే నేను కొంచెం మారం చేసి అమ్మతో చెప్పటం ఇదంతా కూడా, నాకు ఆ కుక్క కావాలి, అది తెచ్చిపెట్ట, అది నాకు కావాలి, అది దూరంగా వెళ్ళిపోయింది నాకు, అట్లా నేను బెంగగా ఉన్నాను సంథింగ్ అట్లా. అంటే వర్డ్స్ ఏమన్నాను సరిగ్గా గుర్తులేవు కానీ దాని మీద నేను సిక్ అయింది మాత్రం వాస్తవం. చెప్పాను కదా మీకు గుర్తున్న వరకు చెప్తానని ఆ టైంలో. సో అమ్మ ఏంటంటే ఆ విషయం గమనించి వేరే ఏదో కుక్క ఎక్కడో పిల్లల్ని చేస్తే నా కోసం నా పోరు పడలేక అక్కడికి వెళ్ళి కొంచెం ఇంచుమించుగా పిల్లలు పాలు వదిలేసే సమయానికి ఒక అంటే ఇంచుమించుగా రెడ్ కలర్ అనుకుంటా, రెడ్ అంటే ఏమన్నా పింక్ అనుకుంటా, పింక్ కలర్ ఉన్న ఒక డాగ్ని, ఒక పప్పీ డాగ్ని తీసుకొచ్చి, అంటే చిన్న డాగ్ని తీసుకొచ్చింది. పాలు వదలలేదు, ఇంకా తాగుతూనే ఉంది. ఆ టైంలో తీసుకొచ్చేసింది. ఇంకా దాని జతకి ఇంకో 2-3 ఉన్నట్టున్నాయి, నాకు తెలియదు, అలాగ అన్నారంతే, పెద్ద వాళ్ళు అనుకోవటం నాకు తెలుసు అంతే. తీసుకొచ్చి నాకు అప్పచెప్పిన తర్వాత ఇక నాకు ఆనందానికి అవదలేవు. ఇదైతే కుక్కే కదా, మళ్ళీ అది కుక్క పిల్ల పోయింది, తెల్లకి కుక్క పిల్ల పోయింది, ఈ రెడ్ కుక్క పిల్ల వచ్చింది. కలర్ చేంజ్ అయింది కానీ అన్నీ కుక్క పిల్లలు ఏదైనా ముద్దుగా ఉంటే చక్కగా ఆడతా. ఇది కూడా తోక ఊపుతుంది మంచిగా, దానికి ఉన్న ఫీచర్స్ కూడా బాగున్నాయి. ఇది కూడా అలా నిలబడితే మన వైపు ఎగురుతుంది, చక్కగా అటు ఇటు నాలుక బయటేసైతే ఇది నాగుతుంది, అట్లా అన్నీ చేస్తున్నాయి అది. అయితే ఇక్కడ నాకు ఆ కుక్క పోయినా కానీ ఈ కుక్క వచ్చేటప్పటికి మొత్తం ఆ ప్లేస్ రీప్లేస్ అయిపోయింది, ఆటోమేటిక్గా ఫుల్ఫిల్ అయిపోయింది. సో దీంతో నేను ఆడుకోవడం మొదలుపెట్టాను. నాకు ఒక మైండ్లో వచ్చిందేంటి, నాకు స్వతంత్ర భావం, ఇది నాదే, అది వాళ్ళది అనే మైండ్, ఇది నాదే అనే మైండ్. ఓకే, బాగా ఫిక్స్ అయిపోయాను. ఇక ఏంటంటే పేనం మేయించి పడి పొయ్యిలో పడింది అంటారు కదా, పేనం మేయించి ఊడి పొయ్యిలో పడింది సామెత ఉంది కదా, అట్లా అక్కడ ఉన్న ఎడిక్షన్ కట్టి ఇది ఎక్కువైపోయింది. సో దీంతో బాగా ఆడుకుంటున్నాను. వీళ్ళు కూడా పెద్ద పట్టించుకోవాలి పెద్దవాళ్ళు. మీకు చెప్తున్నానండి సీరియస్గా, మా ఇంట్లో వాళ్ళు కూడా నా యంత్రంగా ఇలా ఇప్పుడు చెప్పలే, ఎందుకంటే అది నాలో ఉన్న ఒక అంతర్మదనం అంతే ఇది. ఓకే, ఈరోజు మీతో షేర్ చేస్తున్నా. సో ఎక్కడ స్కిప్ చేయకండి, కొంచెం లెంత్ అవ్వదు వీడియో, బట్ వినండి, జాగ్రత్తగా వినండి. అంటే నేను కొంచెం కంఫర్ట్గా చెప్దామని నా ఉద్దేశం. ముందుకెళ్దాం. అయితే ఆ కుక్క పిల్లతో ఆడుకుంటున్నాను, స్కూల్కి వెళ్తున్నాను, వస్తున్నాను, అది నాతో పాటు అది పెరుగుతుంది. ఇంకా చెప్పాలి అంటే నమ్మలేని విషయం ఏంటంటే, నేను ఏది తింటే అది తినాలి, అది తింటే అంటే మీద షేరింగ్ అంతే, దానికి పెట్టకుండా ఏది నేను తినేవాడిని కాదు. ఓకే, బెడ్డింగ్ కూడా ఇంచుమించుగా నా పక్కలోనే ఉండేది, పక్కకు పోయేలా కాదు. అట్లా పెంచుకుంటూ అంటే నాతో పాటే ఇంచుమించుగా అది కూడా పెరుగుతూ వచ్చింది. తర్వాత నేను మేబీ హై స్కూల్కి అట్లా వెళ్ళాను, అయినా సరే ఇంటి దగ్గర చాలా మంచిగా ఉండేది అందరితో. అయితే ఇప్పుడు కట్టేయటం అది లేదు, దానికి అలవాట్లేదు. ఇంకో విషయం చెప్తాను, అది ఏంటది హైబ్రిడ్ డాగ్ కాదు, ఎక్కడి నుంచో తెచ్చి డబ్బులు ఎట్టి కొనుక్కొస్తారు, గొలిసీట కడతారు, అసలు ఆ సెక్షనే లేదు దానికి. ఏదో బయట ఊరకుక్కే, అది ఊరకుక్క అంటాం కదా, అంటే ఇదంటే తెలియదు ఊరకుక్కలు అంటాం మనం. అంటే దాని ఉద్దేశం, మన ఉద్దేశం ఏంటంటే అది తక్కువ జాతి అని ఒక ఫీలింగ్ కదా, విందిరి కానీ ఏ జాతో లాస్ట్కి. ఓకే, అలా తీసుకొచ్చిన డాగ్ కదా, అలా మాతో పెరిగింది, మాతో అంతా మంచిగా ఉంది, అంతా ఇప్పుడు కూడా అది రాంగ్ స్టెప్ వేయలేదు. అంటే దొంగతనం చేయటం కానీ, దొంగక ఏదైనా పెడితే తినేయటం కానీ, ఇంట్లో దూరి అట్లా ఏమీ కూడా ఒక డిస్టర్బెన్స్ దానివల్ల మాకు ఇప్పుడు కలగలే. ఇంకోటి, ఇంటికి వస్తే దాని యొక్క టాక్టిక్స్ ఏంటో తెలియదు, మీకు చెప్తాను. మురిగే కరవదంటారు కదా, ఆ సామెత మనకు మొన్న తెలిసింది, నాకైతే నాకు దానికి అప్పుడే తెలిసేమో. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఎలా మురిగేది అంటే, కొత్త వాళ్ళు వస్తే వాళ్ళ యొక్క లుక్స్ని అబ్జర్వ్ చేసి, వాడు ఏమైనా కొంచెం అటు ఇటుగా కొంచెం వేషధారణ ఉంటుంది కదా, వాళ్ళ యొక్క అట్మాస్ఫియర్ అది చూసి ఆటోమేటిక్గా వాళ్ళని భయపడేంత ఇదిగా మురిగేది. కానీ ఎంటైర్ కెరీర్లో ఎప్పుడు ఎవరికి కూడా చిన్న గోరుతో చిన్న ఘాటు కూడా పెట్టలేదు. అది దాని బయోగ్రఫీ, అది ఎవరికీ పెట్టలే. బట్ మురిగేది, ఎవరిని కరవలేదు, దానికి ఎప్పుడు వ్యాక్సినేషన్ వేయలేదు, ఏమి అది తెలియదు అసలు. లేదు, నా కోసం నా ఏడుపు మొఖానికి అది తీసుకొచ్చి పడేశారు అంత ఇంట్లో. ఓకే, అట్లా అది నాతో పెరుగుతూ వస్తుంది. అట్లా దాని యొక్క మా ఇంట్లో ప్రస్థానం అలా సాగుతూ ఉండగా ఒక 2-3 విషయాలు చెప్పేసి నేను కొంచెం ముందుకెళ్ళిపోతా. చాలా సందర్భాల్లో మాకు ఇంట్లో ఒకసారి అయితే పెద్ద తేలు తెలుసు కదా. ఓకే, తేలు పెద్ద లావుగా ఉన్న తేలు ఒక గోడ పక్క నుంచి వచ్చేస్తుంటే అక్కడ అమ్మ కూర్చుంది, ఆ వెనక నుంచి వచ్చేస్తుంది. ఆ టైంలో ఇది ఎదురుగా చూసి దాన్ని చూసి మరుగుతుంది, అమ్మని చూసి మరుగుతుంది, దాన్ని చూసి అమ్మని చూసి. యాక్చువల్గా ఇంటి దగ్గర నేను అమ్మ చెప్పింది నాకు, తర్వాత స్కూల్ నుంచి వచ్చాక, మరుగుతుంటే ఏంటబ్బా ఇట్లా మరుగుతుందని. అప్పుడు వెనక వైపు చూస్తే అది ఇంత ఎత్తుగా నిలబడి ఉందన్నమాట. అంటే దీన్ని చూసి సంథింగ్ ఏదో అది భయపడి ఉంటుంది.
తెలియదు కదా, కొండేం తేలు. అయ్యస్ అది కొడితే ఇంకా మామూలుగా ప్రాణం పోయేంత పరిస్థితి. అంటే బాగా సైజు పెద్దది, దాన్ని బట్టి ఇంక అంతే కదా. సో దాన్ని చూసి అమ్మాయి వెంటనే ఆశ్చర్యపోయామో వారిని ఎట్లా ఉందా అని చెప్పేసి ఇది చూడకపోతే నేను చూసేదాన్ని. అది లైన్గా వచ్చి పక్కనే ఉన్నాను. కొంచెం అట్ట కదిలినప్పుడు అటు మీద వేసేస్తుంది ఇంకంతే. కాళ్ళు అన్నీ అక్కడే ఉన్నాయి, కింద నేల మీదే, ఒక నేలపేట మీద కూర్చున్నప్పుడు అనమాట. సో అప్పుడు ఆ టైంలో చూసిన ఆ పరిస్థితికి అమ్మ చూసి వెంటనే దాన్ని చూడటం, వెంటనే నాన్న ఏమన్నా పిలిస్తే అది చంపేశారు, అంత అయిపోయింది. ఆ ఇన్సిడెంట్ నేను ఇచ్చాక చెప్పిందమ్మ. అదొకటి. ఒకసారి పల్లెటూరు మాది, యాక్చువల్గా టౌన్ సిటీ కాదు. కోళ్ళని పెంచుతాం. కోళ్ళు అంటే ఒక చిక్స్ అనమాట. అది పిల్లల్ని చేయించి అట్లా చేస్తాం. ఆ కోళ్ళ గూడి ఉంటుంది, ఆ గూడి దగ్గర పిల్లల్ని చేయించిన అక్కడ పరిస్థితి, ఆ వాతావరణం అట్లా ఉంటుంది. చిన్న హట్లా ఉంటుంది ఇంటికి పక్కన అనమాట. అక్కడికి ఒక స్నేక్ వచ్చింది. ఆ స్నేక్ అది వస్తే యాక్చువల్గా డేంజర్. అది కట్లపాము ఏదో అన్నారు అది దాన్ని ఆ టైంలో. అది వచ్చి అది అక్కడ అది కోడి అంతా బెదురుతుంది, అదంతా అదురుతుంది, అది విచిత్రంగా అరుస్తాయి కదా కోళ్ళు. ఆ సౌండ్ విని ఇది వెళ్ళిపోయి అక్కడ మొత్తం అంతా కాపు కాసి దాన్ని నిలబెట్టింది. దాన్ని కరవలేదు, దాన్ని ఏం చేయలే, నిలబెట్టి అది అక్కడే ఉండి మురుగుతుంది దాంతో. అది అట్లా సంథింగ్ ఏదో అది కూడా ఇబ్బంది పడతా ఉంటే ఈలోగా మా వాళ్ళు చూసి వెళ్ళి దాన్ని తీసేసి దాన్ని చంపేశారు. చాలా డేంజర్ ఇది. అంటే ఇళ్లలో కదా, ఇళ్లలో అక్కడి నుంచి ఎంత లోపలికి ఎంత ఒక 5-6 అడుగులు వేస్తే ఇంట్లోకి వచ్చేస్తాం అనమాట, వాకిల్లోకి వచ్చేస్తాం. సో అదొక సిచ్యుయేషను. ఓకే, ఈ కామన్గా ప్రతి ఇంట్లోనూ జరుగుతాయి, చిన్న అన్నీ చేస్తాయి కదా. ఒక్కసారి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి మా పెద్దనాన్న పెద్దమ్మ వీళ్ళంతా కూడా బంధువులు వచ్చారు. దాని దగ్గర ఉన్న సెన్స్ ఏంటంటే అవుటర్స్ వస్తే మురుగుతుంది కదా, వీళ్ళ మన బంధువులు అనే విషయం మా నోటితో ఇప్పుడు చెప్పలేము. మేము చెప్పినా బహుశా దానికి అర్థమే సావదు. బట్ అది ఎలా క్యాచ్ చేసిందో కానీ అది చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా వాళ్ళ మీద మురిగిన దాఖలాలు లేవు, వాళ్ళ మీద అరిచిన దాఖలాలు లేవు, వాళ్ళ మీద ఏదో అట్లా వెళ్ళలేదు ఎప్పుడు కూడా. వెళితే సముదాయిస్తే వాళ్ళు మనవాళ్ళని చెప్పి రాగా అలవాటయ్యి అక్కడ మానేయటం అది వేరు. బట్ డే 1 నుంచి కూడా వాడు చిన్నప్పటి నుంచి నాకు గుర్తున్నంత వరకు ఇప్పుడు కూడా వాళ్ళ మీద అది అరవలేదనమాట. అంటే అలాగా వాళ్ళ ఫ్యామిలీ అనుకుందో వాళ్ళతో అట్లా సంథింగ్, దానికి ఏం అర్థమైందో మనకు తెలియదు. అయితే ఒకసారి వచ్చిన తర్వాత వాళ్ళు సంథింగ్ వచ్చారు, పని ఏదో చూసుకున్నారు. మా బంధువులు కదా, బంధుత్వం అంటే ఉంటారు, ఒక పూట వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అంటే సుమారు వాళ్ళ విలేజ్ వచ్చేటప్పటికి అప్పట్లో అది 85 అంటే 90s కాబట్టి ఆ టైంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి బయలుదేరే టైంలో వాళ్ళతో పాటు కూడా వెళ్ళింది రోడ్డు మీదకి. ఇది నా డాగ్. ఓకే, వెళ్ళి వాళ్ళతో పాటు అది వదలట్లేదు, ఎంత పోపో అన్నా కానీ పోవట్లేదంట. అది ఇంతకీ ఆ సీన్లో కూడా నేను లేను, నన్ను అక్కడ రాణిస్తారు, నేను సంథింగ్ నేను స్కూల్కి పోయా. ఇది అట్లా వెళ్ళిపోయింది వాళ్ళతో. వాళ్ళని అడిగి ఇది పోయేలా లేదు, ముందుకెళ్ళా కాటేకి దాంట్లో అట్లా అనుకుంటా. ఇక వాళ్ళ పెద్ద తరహా మనుషులు కదా, తాతయ్య వాళ్ళంటే కొంచెం పెద్ద తరహా మనుషులు. ఇక బైవాక్ వెళ్ళిపోయారు ఇంటికి. ఎక్కడికి? వాళ్ళూరు వెళ్ళిపోయారు. వాళ్ళతో పాటు ఇది కూడా వెళ్ళిపోయింది. ఇక మనవాళ్ళనే ఫీలింగ్తో ఉంది కదా, అది ఎప్పుడు వస్తా అలవాటేది కదా, వెళ్ళిపోయింది. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత చూడండి, ఆ నైటు అక్కడ ఏదో దాని సంథింగ్ కదా మెస్ అదే వెదురు మెస్సులో ఏదో పెట్టారంట. వాళ్ళు చెప్తే తెలిసింది, నేను చూడాల. వెదురు మెస్సులో పెట్టేసి కలిపేసి దానికి ఫుడ్ అది పెడితే అది సరిగా తిన్నది. వెళదాం బాగానే ఉంది కానీ వెళ్ళిన తర్వాత దానికి అంతా కన్ఫ్యూజన్. అది వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గర ఊరు తిరుగుతుందంట. కొత్త ఊరు, కొత్త ప్లేసు. వెళ్ళేటప్పుడు వీళ్ళంటూ ఉన్నారు కాబట్టి కూడా పర్లేదండి, వీళ్ళంతా కూడా తీసుకెళ్లారు కాబట్టి ఏదైనా బయట కుక్కలు ఏదైనా వచ్చినా కానీ చీతూ అంటారు, పోతాయి అవి. ఓకే, అది నియర్ 14 కిలోమీటర్స్ కదా. ఓకే, ఇంతకీ అది డయాగ్నల్గా 14 కిలోమీటర్స్ రాదు. ఎల్ షేప్లో ఎలా అలా వెళితే 14 కిలోమీటర్స్ వస్తుంది. డయాగ్నల్గా చూస్తే ఒక 7-8 కిలోమీటర్స్ వస్తుంది. ఓకే, మీకు అర్థమైందిగా, నా గ్రాఫ్ అర్థమైందిగా. స్ట్రైట్ వెళ్ళి అట్లా వెళితే 14, స్ట్రైట్గా ఇలా క్రాస్గా వచ్చేస్తే 8 కిలోమీటర్స్ అలా వస్తుంది. అయితే వీళ్ళు వెళ్ళింది రూట్కి వెళ్ళారు. వాళ్ళు ఎట్లా వెళ్ళారు? రూట్కి వెళ్ళారు, ఇంటికి వెళ్ళారు. ఆ విషయం చెప్పారు తర్వాత. అయితే అక్కడ మొత్తం నైట్ అయిన తర్వాత తిన్నది అట్లా ఉంది కానీ అది సరిగా తినలేదు, భోజనం కూడా చేయలేదు. అది మొత్తానికి అది కంగారు పడుతుంది. అంటే టోటల్గా మళ్ళీ ఈ ప్లేస్మెంట్ మళ్ళీ కోరుకుంటుంది ఇంటికి. తెలియదు కదా, నోరలేదు. ఇంకా ఆ టైంలో వాళ్ళు చేసేదేమీ లేక వాళ్ళకి చెప్పాను కదా, మెస్లో వెదురు మెస్లో పెట్టేస్తే లాకేసి వాళ్ళు పడుకున్నారు. అది ఆఫ్టర్ 10 అనుకుంటా మేబీ ఆ టైంలో. సో ఆడ చెప్పింది. ఇక ఆ టైంలో అది తీసుకుని ఆ మెస్ అంతా చేసుకుని బయటపడిందండి. బయటపడి నియర్లీ 14 కిలోమీటర్స్ ఇట్లా డయాగనల్ అయితే ఇట్లా అయితే క్రాస్ లైన్ అయితే ఒక 8 కిలోమీటర్స్ వస్తుంది. రాత్రులు లైట్లు లేవు ఏమండి, మనకున్న నాలెడ్జ్ దానికి లేదు. 8 కిలోమీటర్ మధ్యలో పొలాలు ఏమండి, చెరువులు, కాలువలు, ఇంకా చెప్పాలంటే మధ్యలో రకరకాల డాగ్స్ అటాక్ చేయొచ్చు, ఎన్ని ఉన్నాయి. ఆ పరిస్థితులన్నీ తట్టుకొని అది ఎలా రాగలిగిందో ఇక్కడ సీన్ అక్కడ కట్ చేయండి కాసేపు. ఇక్కడ మైండ్ దగ్గర ఇది వెళ్ళిపోయింది.
డాగ్ లేదు, ఎట్టి వెళ్ళిందంటే బంధువులతో పోయింది. ఆ టైంలో సెల్ ఫోన్లే వచ్చిందా మీతో వచ్చిందా లేదా అనడానికి లేదు అక్కడ, మాకు ఉత్తరాలు రాయడానికి అంత లేదు ఇక్కడ. సో తెల్లారి ఏమనుకుంటున్నామంటే ఇది కూడా పోయింది, ఏదో కారు లారీ ఏదో గుద్దేసింది, చచ్చిపోయి ఉంటుంది. లేకుంటే ఇంతసేపు అసలు మమ్మల్ని వదిలేసి ఉండదు. అది మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ 1 అవర్లో మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది. ఆ సరౌండింగ్ మహా అయితే 1.5 కిలోమీటర్ బిలోనే రేడియస్లోనే అది మొత్తం దాని యొక్క లైఫ్ అనమాట. అలాంటిది అంతసేపు రాలేదని చుట్టుపక్కల అడిగాం, కానీ అది ఎక్కడ మాకు కనిపించలేదు అన్నారు. ఓసారి చచ్చిపోయింది అని మేము డిసైడ్ అయిపోయి ఉంటే తెల్లారి మార్నింగ్ మేబీ 6:30, 7 అట్లా అవుతుంది. లేక టీ కాఫీలు అవి తీసుకుని తాగుతున్నాం. ఆ టైంలో ఏమండి దాని ఒళ్ళంతా బురద, మట్టి, బంక అన్నీ ఉన్నాయి పాపం. ఏమండి ఆ టైంలో ఏదో జస్ట్ ఈస్ట్ సైడ్ నుండి ఒక చిన్న సందు, మా ఇంటికి ఎదురుగా ఉన్న సందులోంచి అది ఇప్పుడు ఆ రూట్కి వెళ్ళలేదు పాపం, ఆ రూట్లోంచి వచ్చిందండి ఇంటికి. ఓకే, ఆ రూట్లో చూస్తే చూడండి, ఇక నా ఆనందానికి అవధులు లేవు. అప్పటిదాకా నేను ఎట్లా ఉన్నానో నాకే తెలుసు చెప్తున్నా, ఎవరికి తెలియదు. అమ్మా నాన్న కూడా నేను ఎక్కువగా ఇదైపోతున్నాను, మళ్ళీ వాళ్ళు ఏమైనా చేస్తారేమో, లేదా ఏమన్నా ఉంటాయి కదా, కొంచెం సిగ్గు బిడియం అన్నీ మిక్స్ అయి ఉంటాయి కదా. అందుకే నేను ఓపెన్ అవ్వలేదు. అది చూడంగానే వచ్చి దాన్ని పట్టేసుకుని ఏడిసినంత పనిచేసి ఏమండి మంచిగా పట్టుకొని దానికి అంతా చేసి జస్ట్ అలా పట్టుకునేపాటికి కాసేపటికి అక్కడ పాత్రలో ఉన్న నీళ్ళు టక నీళ్లు తాగేసింది ఆ టైంలో. ఓకే, నీళ్ళు తాగేసి అందరినీ కొంచెం అలా పట్టుకొని కొంచెం అట్టా నాకేసి పలకరించిన తర్వాత నేను నిద్రపోయిందండి. అందరూ మా వాళ్ళు అనుకున్నది ఏంటి, అమ్మా నాన్నలు అంతా అనుకున్నది ఏంటంటే నైట్ అసలు దీనికి నిద్ర లేదు. అక్కడి నుంచి మొత్తం జర్నీ సందకాడ అంటే ఈవినింగ్ ఆ టైంలో స్టార్ట్ అయిపోయింది. ఇది ఎట్లానో ఎటుపోయి వచ్చిందో తెలియదు, కానీ మొత్తానికి ఇంటికి చేరుకుంది. సో నైట్ అంతా చాలా స్ట్రగుల్ చేసి, మధ్యలో కాలువలు ఉన్నాయి, ఆ కాలువలు దాటుకుని రకరకాల సిచ్యువేషన్స్ అన్ని దాటుకొని, రకరకాల డాగ్స్ని దాటుకొని 1-2 ఊళ్ళు కూడా తగులుతాయి, అవి కూడా దాటుకుని ఇంటికి రావటం అనేది నిజంగా హైలైట్. అంటే దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే చాలా టెరిబుల్. అది చాలా భయంకరమైన సిచ్యువేషన్. పైగా అది గుర్తుపెట్టుకుని ఈ యొక్క ఎల్ షేప్లో ప్రయాణం చేసింది, ఇలాగా క్రాస్ లైన్లో రావటం అనేది అసలు నాకు ఇప్పటికి అంత చెక్కట్లే. కుక్కలు మ్యాక్సిమం స్మెల్తో ముందుకెళ్తాయి, ఆ స్మెల్ చూస్తూ అది పట్టేస్తాయి అని చెప్తారు కదా. బట్ స్మెల్ చూడటానికి ఈ రూట్లో కాదు మా బంధువులు వెళ్ళింది ఎల్ షేప్లో జర్నీ చేసుకు వెళ్ళారు. అది వచ్చింది డైరెక్ట్గా వచ్చింది. అంటే డైరెక్ట్గా వచ్చిందా నేను ఎలా చెప్తానంటే, దాని ఉంటుందా బురద, మట్టి, డైరెక్ట్గా రోడ్డు వైపు వెళ్తే అది వాటితో పని లేదు. అది మీకు అర్థమైందా? రోడ్డు వైపు వెళితే ఈ బురద మట్టి తగిలే అవకాశమే లేదు. స్టేట్ రోడ్లో వచ్చేయచ్చు. మనుషులైతే అట్లా వస్తాం, దానికి అది ఏంటో మనకు తెలియదు. ఈ రూట్లో వచ్చి ఉంటుంది కాబట్టి ఈ మురికి, బంద, మట్టి, ఏమంటే వ్యవసాయ భూములు ఇవన్నీ ఉంటాయి కదా, అది తడి పెడతారు. చేలు, చెరుకు తోటలు, వరి చేలు, రకరకాల అనమాట. ఇవన్నీ పంట భూములు అన్నీ వాటిలోంచి ఎలా వచ్చిందో ఇక మిత్ ఏంటంటే ఆ దేవుడికి దానికే తెలియాలి. అది ఆ టైంలో ఎలా వచ్చిందో, దాని యొక్క సెన్స్ ఎలా పనిచేసిందో, ఏ దిక్కు వెళితే మా వాళ్ళ ఓనర్ యొక్క ఇల్లు వస్తుందని ఆలోచిస్తే నాకు తర్వాత ఆలోచిస్తే ఎప్పటికీ స్టిల్ చాలా ఆశ్చర్యపోతా. మొత్తానికి వచ్చిందండి. అదొక వండర్. నాకు దానికి సంబంధించి పెద్ద పాయింట్, అది పెద్ద ఇన్ఫర్మేషన్ కూడా కాదు, ఒక పెద్ద ఇన్సిడెంట్ అది. ఓకే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో దాని ఆలోచన ప్రకారంగా అయితే అది చాలా అలా వచ్చేసిందండి. అలా వచ్చిన తర్వాత ఇప్పుడుకో మళ్ళీ మా వాళ్ళకి మా అమ్మ నాన్నకి కమ్యూనికేషన్ అయిన తర్వాత ఇలా జరిగిందని వాళ్ళు చెప్పారు. ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేయలేదు, సరిగా తినలేదు, అటు ఇటు తిరిగింది, కంగారు పడింది. దానికోసం వాళ్ళు వెయిట్ చేయలేరు కదా, ఏదో 10 వరకు ఏమో ఉండి నిద్రపోయారు వాళ్ళు ఒక మెస్లో పెట్టేసి. తర్వాత జరిగింది ఇది అని మేము ఊహించాం. ఇప్పటికీ ఊహే, అది ఏం జరిగింది మనకు తెలియదు కదా, చెప్పడానికి దీని నోరు లేదు. ఓకే, అది అలా అయింది కదా. ఓకే, అలా జర్నీ చేస్తూ వస్తున్నాం. ఓకే, ఫైనల్గా వచ్చామండి. ఎస్ ఫ్రెండ్స్, అయితే ఆ డాగ్తో అలా జర్నీ చేస్తున్న నా ప్రయాణంలో దాంతో ఏం జరిగిందంటే ఒకసారి దాని స్కిన్ డిసీజ్ వచ్చిందన్నారు కదా, చిన్నగా అది కొంచెం గోక్కునేది, నాకేది అట్లా ఏదో కొంచెం చాలా వరకు అట్లాగే అది క్యూర్ అయిపోయి అది ఇంకా పైన పెద్ద బొచ్చు కాదు, దాన్ని మామూలుగానే ఉంటుంది. బయటకు ఒక్కటే మీకు తెలుసు కదా, అట్లాగే ఉంటుంది అంతే. దాంట్లో ఇంకా స్పెషల్ క్వాలిటీస్ ఏమి లేవు, మెడలో బెల్ట్ లేదు, చైన్ ఏం లేదు, అలాంటి ఏమి మామూలుగా ఉండేది అంతే. ఓకే, అయితే ఆ స్కిన్ డిసీజ్ వచ్చిన తర్వాత అంటే నాకు గుర్తున్నంత వరకు చెప్తా, మొత్తం కెరీర్ గ్రాఫ్ అంతా మొత్తం డే బై డే చెప్పలేం కదా, గుర్తున్నంత వరకు మెయిన్ ఇన్సిడెంట్ ఇది చెప్పేసి మనకి కంక్లూజన్ పాయింట్ అనమాట ఇది. అయితే ఆ స్కిన్ డిసీజ్ వచ్చిన తర్వాత మనం అది కుక్క ఎంత ఇంట్లో మెంబర్గా ఉన్నా అది ఒక కుక్క, మనం ఒక మనుషులు, ఏమండి గ్రేట్ మనుషులు మనం, అదొక కుక్క, ఇదే కదా మన ఫీలింగ్. అయితే నాన్న అమ్మ కూడా అది స్కిన్ డిసీజ్ వచ్చిన తర్వాత కొంచెం లైట్గా స్మెల్ వచ్చేది.
అంటే దాని స్నానం చేయించడం అనేది ఎప్పుడన్నా కొంచెం రేరుగా ఏదో పోసేయటం అట్లా కానీ ఏదో పనిగట్టుకుని ఏదో దానికో సోప్ తెచ్చి దానికో షాంపూ తెచ్చి ఇవి లేవు. ఓకే, అయినా సరే చాలా క్లియర్గా నీట్గా ఉండేది, చక్కగా తినేది. మీరు ఒక మాట నమ్మండి, దీన్ని బట్టి మొత్తం అర్థమైపోతుంది మీకు. అది ఆ డాగ్ దానికి పేరు కూడా లేదు, దా చీపో అంతే తప్ప అంటూ అట్లా తప్ప దానికి పేరు కూడా పెట్టలేదు నేను. నాకు తెలియదు, నాకు ఆ నాలెడ్జ్ లేదు, నాకు వదిలేశారు అంతే దాన్ని. ఓకే, అట్లా అలా పెరిగేసింది. ఓకే, అది ఎప్పుడు కూడా దీనికి వెళ్ళటం కానీ నేను కానీ మా ఫ్యామిలీ కానీ ఇప్పుడు మా కంటితో మేము చూడండి అది ఎంత డిసిప్లినరీ జీవో చూడండి ఒకసారి. నేను ఇప్పుడు చూడలేదండి, నా కంటితో అయితే ఇది తర్వాత వచ్చింది, ఎక్కడికో పోయింది, ఉసుకెళ్ళింది అటు వెళ్ళిందంటే అనుకునేవాడిని తప్ప మనకి అది తెలియదు, యాక్చువల్గా ఆ నాలెడ్జ్ లేదు. అయితే అది అట్లా జర్నీ జరుగుతుంది కదా, స్కిన్ డిసీజ్ వచ్చింది కదా. స్కిన్ డిసీజ్ అంటే కొంచెం స్మెల్ కూడా వచ్చేది. దానికి కిరోసిన్ ఉండేది, అప్పుడు కిరోసిన్ వేస్తే కొంచెం చాలా వరకు క్లియర్ అయిపోయి, ఒకసారి ఏదో సంథింగ్ బయట కుక్కలతో ఏదో సంథింగ్ దీనికి గొడవ అంటే అదే ఫైట్ అయ్యి దానికి ఏదో కొంచెం గాయం అయితే ఆ గాయం కొంచెం పెద్దదైంది. ఎక్కడ దానికి నాలిక అందే టైంలో ఉంటే అది నాకేసుకుని తద్వారా అదే యాంటీబయాటిక్ అదే యాంటీసెప్టిక్ అనమాట క్యూర్ అయిపోతాయి డాగ్స్కి మ్యాక్సిమం. బట్ దానికి నాలిక అందని ప్లేస్ అంటే నెత్తికి పైన ఒక వెన్నుముక భాగంలో ఒక గాయం పడింది. ఆ గాయం మెల్లమెల్లగా పెద్దదవుతుంది, దాని మీద ఈగలు ఆలుతున్నాయి, కొంచెం స్మెల్ వస్తుంది. బట్ అది చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ నుంచి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి వచ్చేటప్పటి నుంచి కూడా బాధగా మన ఇంట్లోనే పెరిగింది కదా. అయితే ఆ కండిషన్లో ఏం చేయాలి, చాలామంది అది ఫేస్ చేస్తామండి. యాక్చువల్గా అలా ఉన్నప్పుడు నిజంగా చెప్పాలంటే నాకు కూడా దగ్గరికి రాకు, దూరంగా ఉండు, స్మెల్ వస్తుంది అన్నట్టుగా దానికి చెప్పలేం కదా. దూరంగా ఉండు, అట్లా దూరంగా ఉండు అన్నట్టు అటుండు అని దాన్ని అంటం స్టార్ట్ చేస్తాం మా ఇంట్లో. జరిగింది చెప్తాం, వాస్తవం అంగీకరించాలి. వచ్చింది అనుకోండి, అంతకుముందు జాగా కూర్చో అట్లుండే అట్లా అనుకుంటాం, మాట్లాడతాం, దాంతో ఆడతాం, ఇవన్నీ చేస్తాం కదా. వయసు పెరిగే కొంది మన బుద్ధి మారుతుందని దాని బుద్ధి మారదు కదా. చిన్నప్పుడు ఎలా ఉందో పెద్ద అయ్యాక అలాగే ఉంటుంది. దానికి ఆ వ్యాధిగ్రస్తమైంది అనే విషయం మనకు తెలుసు, నాకు వ్యాధిగ్రస్తమైంది కాబట్టి దానికి అందుకని ఇలా పెడుతున్నారు అనేది దానికి తెలుసో లేదో నాకు తెలియదు. ఓకే, దాని న్యూట్రల్ మీకు వదిలేస్తున్నా. అయితే చీచీ అంటాం, పోపు అంటాం, అలాగా ఒక 3-4 డేస్ మేబీ నాకు గుర్తుంది కొంచెం, ఒక నియర్లీ 1 వీక్లో చాలాసార్లు మేము అలాగ చేదరించుకోవటం అది అబ్జర్వ్ చేసింది. అది అబ్జర్వ్ చేయటం కూడా మేము అబ్జర్వ్ చేస్తాం. చెప్తాను 100% నాకు గుర్తే. ఎందుకంటే చీ అన్నప్పుడు చూస్తుంది కదా, ఇలా చూస్తుంది. చీ అన్నప్పుడు ఊరికి వెళ్ళిపోదు, చీ అన్నప్పుడు ఇట్లా చూస్తుంది, పో అన్నప్పుడు ఇలా చూస్తుంది. అలా చూసినప్పుడు దానికి నేనే కాదు, అమ్మ అందరూ కూడా మేము అబ్జర్వ్ చేసేవాళ్ళం. బట్ ఏంటంటే అది దాని మనోభావాలు మనకెందుకు, అదో డాగ్ కదా, చెప్పాను కదా డాగ్, అది మన మనుషులు అనుకొని అట్లా చీ పో అంటున్నాం. ఒకరోజు ఇంకా కొంచెం అది గాయం తీవ్రమైపోయింది, కొంచెం ముందుకు వెళ్ళగా ఆ గాయం తీవ్రమైన తర్వాత కొంచెం ఆ డాగ్ వస్తుంటే ఈగల మూత కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఎక్కువ కదలే, కొంచెం ఒక 10-20 ఈగలు ఆ పుండు ఆ ఊండి చుట్టూ ఉండేయన్నమాట. ఆ టైంలో అది కుట్టుకుంటూనే సంథింగ్ వచ్చేది, ఏదైనా పెడితే అది కొంచెం తినేది, ఏదైనా పక్కన దాని పాత్ర దానికి ఉంటుంది కదా, తినేసి మళ్ళీ పోయే మ్యాక్సిమం దూరంగానే ఉండేది. అప్పుడు దగ్గర కూడా వచ్చేది కదా ఎందుకో. తర్వాత నాకు మనం అర్థం చేసుకున్న తర్వాత అర్థమైన పాయింట్లు ఏంటంటే దగ్గరికి ఎందుకో వచ్చేది కాదు, ఎందుకంటే చీ అంటున్నాం, పో అంటున్నాం, అందుకు దగ్గరికి కనిపించేది కదా, కొంచెం దూరంగానే మెయింటైన్ చేసేది. ఆ ఫుడ్కి వచ్చి నీళ్ళు తాగి అదే అట్ట ఆ పక్కన ఈ పక్కన అట్లా ఉండేది. అయితే ఒక రోజు నేను ఎవరు బంధువులు వచ్చారు, ఎవరో అన్నోన్ పర్సన్, అంటే ఇంట్లో ఆ బంధువులు కాదు, వాళ్ళు ఎవరో వచ్చారు. నేనున్నాను ఇంటి దగ్గర. అది నాన్న కొంచెం సీరియస్గా, చీపో ఎంతసేపు నువ్వు ఎట్లా దీంతో పెద్ద చావు వచ్చింది అంటారు కదా పెద్దవాళ్ళు, ఆ టైప్లో అన్నీ. అంటే అది చీపో అంటే ఇట్లా చూస్తుంది కదా, అలా చూసి అది నేను రియల్గా చెప్తున్నాను, దీంట్లో కట్టుకథలు మనకు అవసరమే లేదు అసలు, అది దానికి విరుద్ధం నేను. ఓకే, చూసి సంథింగ్ అది హట్ అయిందో ఏమైందో తెలియదు ఏమండి. అట్లా చూసిన తర్వాత సంథింగ్ అమ్మని చూసింది, నాన్న చూసింది, నా వైపు కూడా అందరితో పాటే చూసింది, కానీ నాకు స్పెషల్ ఎక్స్పీరియన్స్ నాకు ఏమి ఇవ్వాల. అందరు చూసేసి అది ఏమనుకుందో తెలియదు, అట్లా వెళ్ళిపోయింది. అది మామూలుగా ఇంటి చుట్టూ ఇటు సందు ఉంటాయి కదా, ఈ సందు వంట బయట నుంచి ఎట్టా వచ్చిందో అదే సందుకి జస్ట్ అలా బ్యాక్ వెళ్ళిపోతుంది, వెనకెళ్ళి పడుకుంటుంది. అది చెత్త అరుగు పక్కన అట్లా చిన్న ఉంటుందన్నమాట స్పేస్, అక్కడ పడుకుంటూ ఉంటుంది. ఓకే, అక్కడ ఇసుక ఉంటుంది, మా ప్లేస్ ఇంటి వెనక అనమాట, అట్లా పడుకుంటుంది. అట్లా వెళ్ళిపోతుందేమో అనుకున్నాం. అట్లా వెళ్ళిపోయిన ఆ డాగు ఏమండి ఈరోజు వరకు మళ్ళీ మాకు అనిపించలే. ఎందుకంటే ఎస్, చాలాసార్లు మేము అనుకున్నాం
అంటే ఎందుకు ఎట్టపోయింది ఎట్టపోయింది అని. టోటల్గా ఎక్కడ పోయిందంటే తెలీదు. తర్వాత ఓకే సారీ, అట్లా వెళ్ళిపోవటం మళ్ళీ కనిపించలేదు కదా. ఈవినింగ్ అనుకుంటా, మేబీ మార్నింగ్ టైంలో ఎలా జరిగింది. ఈవినింగ్ అమ్మ నాన్నంతా మళ్ళీ సేపు ఎప్పటిలాగా అడిగారు. చుట్టుపక్కల అడిగితే ఎవరు మాకు తెలియదు అన్నారు. టోటల్గా ఎక్కడా కూడా కనిపించలా. చాలా ఎతికాం, కనిపించలా. అయితే నేనేమనుకుంటాను అంటే అది అయిపోయింది, స్టోరీ అయిపోయింది. బట్ ఇక్కడ ఏంటంటే అది ఎంతైనా కుక్క కదా అనే ఉద్దేశంతో మనం అదే మనిషి గాయాల పాలైతే పోరా బయటికి ఇక్కడ ఎదురుగా వద్దు అంటామా? అది కుక్క కాబట్టి మనం అలా చూసాము. అయితే ఎంత కుక్క అయినా అది ఏమండి, దానికో ఒక జ్ఞానం, దాంతో మనతో పెరిగింది కాబట్టి మన అలవాట్లే రావచ్చు, మనకున్నటువంటి దానికంత విశ్వాసం లేకున్నా కానీ మనకున్నటువంటి సో అలవాటు డెవలప్ అయ్యి ఉండొచ్చు. సో ఆ డాగ్ ఏం చేసింది అంటే, నేను అనుకున్నది, నేను ఇప్పటికీ గెస్సింగ్ ఏంటంటే, ఇలా అన్న తర్వాత వీళ్ళంత నన్ను చేదరించుకున్న తర్వాత ఇక్కడ నేను ఉండొద్దు, ఇక్కడ ఉండటానికి నాకు ఇక నా టైం అయిపోయింది అని ఏదో సంథింగ్ అలా అనుకుని ఉంటుందని నా భావన. అది అంతవరకు చెప్పింది రియలిస్టిక్గా జరిగింది. ఇది నా ఇమాజినేషన్ ఏంటంటే అది ఏదో అనుకుంది మొత్తానికి. కనీసం శవం కూడా కనిపించలేదు. స్టిల్ నా ఇప్పటికి కూడా శవం కూడా మాకు కనిపించలా. ఎందుకు కనిపించలేదు, ఎలాగా ఏంటి అని ఇక ఎన్ని ఎతికినా సరే మాకు దొరకలేదు. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇంకొక పెట్ డాగ్ని నేను ఇంట్లో తీసుకురాలేదు. అంటే దాని ప్రభావం ఎంత పడింది అంటే, ఇంట్లో మెంబర్ పోయినట్టే. పైగా ఆ పోయిన విధానం ఏదైతే ఉందో మా అందరికీ కూడా ఒక త్యాగం చేసి, తనకున్న అనారోగ్యాన్ని త్యాగం చేసి, తన లైఫ్నే సాక్రిఫై చేసి మా మధ్య ఉండకూడదని నిర్ణయించుకుని వెళ్ళిపోయింది అన్నట్టుగా ఈ రోజుకి మేము అదే భావిస్తున్నాం. ఎందుకంటే సిచ్యువేషన్ అంతే అదే జరిగింది, నుంచి ఏం జరగలే. ఓకే, చీపో అనేది పదే అంటే ఒక్కసారి అంటేనే మనం హట్ అవుతాం, రెండోసారి అంటే మూడోసారి హట్ అవుతాం, నాలుగోసారి హట్ అవుతాం. ఏమంటే మనుషులం కాబట్టి. కుక్క కాదు, ఇదేం అనుకోదు అనుకుంటాం కదా. చూడండి అది ఎంత సీరియస్గా అనుకుందో. మా ఇంటి దగ్గరే ఇన్సిడెంట్ పుట్టిన ఒక మేబీ మంత్స్లోనే, 2nd 3rd మంత్లోనే మా ఇంటికి వచ్చేసిన ఆ డాగు ఒక మాట, ఒక చీ కొట్టిన మాట, పొమ్మనే మాటని సీరియస్గా తీసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోవటం అంటే అది డైజెస్ట్ కాదు, ఎవరికీ డైజెస్ట్ కాదు. ఇప్పటికీ కనిపించలేదు అంటే చచ్చిపోయింది, అప్పుడే చచ్చిపోయి ఉంటుంది. ఇప్పుడు 90s అంటే ఎంత, అదొక 10 years, ఇదొక 25-35 years అయిపోయిందంటే చచ్చిపోయింది. అయితే శవం కూడా మాకు కనిపించలేదు, అది చాలా బాధ. అయితే ఇలా జరుగుద్ది, అదంత హట్ అవుతుంది, అది అంతే కదా, మేల్ అయినా ఫీమేల్ అదే అంటాం. ఓకే, అదంత హట్ అవుతుంది అనే విషయం తెలుసుంటే బహుశా మా నాన్నగాని అట్లా అనేవాడిగా, నానే అన్నాడు అది గట్టిగా. కొంచెం దీంతో చాలా చిక్కొచ్చింది, ఇబ్బంది అయింది, చీపో అని చెప్పేసి నానే అన్నాడు. ఆ పరిస్థితులు అలా వెళ్ళిపోయిందనమాట. ఫ్రెండ్స్, అయితే మనం ఈ రోజున కన్న కడుపును పుట్టిన బిడ్డలే నువ్వు నాకు ఏం పెట్టావు అనే లోకంలో అనే కాలంలో మనం బ్రతుకుతున్నాం. ఏమండి, ఒక జస్ట్ ఎంగిలి మెతుకులు, ఏమండి అన్నం వాచేసిన గంజి తాగిన ఒక ఏంటంటే ఒక నోరు లేని మోగజీవానికి అంత ఫెయిత్, అంత నమ్మకం, అంత సాక్రిఫైస్, ఏమండి లైఫ్ సాక్రిఫైస్ చేసి అంత గొప్ప గుణం ఉంది అంటే అది ఎలా మెజర్ చేయాలి, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, దాన్ని ఎలా భర్తీ చేయగలుగుతాం? ఎంటైర్ కెరీర్లో లైఫ్లో మళ్ళీ భర్తీ చేయలేము. దాని నుంచి బయటపడలేక అలాంటి పెట్స్ నేను ఇన్వైట్ చేయటం మానేసా. నెక్స్ట్ ఇక నుంచి ఏ బైట్ డాగ్స్ అన్నీ కనిపిస్తాయి కానీ అంతవరకు చూసి వదిలేయటం తప్ప ఇంట్లో తీసుకొచ్చి పెంచాలనే ఆలోచన, ఇంట్రెస్టే దీన్ని పక్కన పెట్టేసా పూర్తిగా. ఎస్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై పెట్ డాగ్ విత్ మై లైఫ్ అనేది ఇది ఒక నా ఓన్ బయోగ్రఫీ విత్ మై డాగ్. బట్ ఇక్కడ నాకు చాలా బాధపడే విషయం ఏంటంటే అది ఆ రకంగా వెళ్ళిపోవటం. వయసు అయిపోయి చనిపోతే ఓకే, లేకపోతే ఇంకోటి యాక్సిడెంట్ అయి చనిపోయినా ఓకే. బట్ ఇలాంటి రిజెక్షన్తో మేము ఎప్పుడైతే చేదరించుకోవటం మొదలుపెట్టిన తర్వాత ఒక రకమైన లుక్ అది చూసి ఇక నేను ఉండకూడదని నిర్ణయించుకునేది ఎన్నిసార్లు రిపీట్ చేస్తున్నా నేను అంతే. అది నేను ఇలాగ చెప్తున్నాను, నేను బహుశా మీకు బోర్ కొట్టవచ్చు కానీ, బట్ మాకు అది నా కళ్ళ ముందు వదులుతుంది. అది అట్లా వెళ్ళిపోయిందండి. శవం కూడా మాకు కనిపించనివ్వకున్నంత దూరాలకు వెళ్ళిపోయింది. అది కుక్కలు ఇంత త్యాగాలు చేస్తాయా? ఏమండి, మనుషులేనా కుక్కలు చేయవా? అవి కూడా ఏమండి మన మనుషుల మధ్య బ్రతికి తిని పెరిగితే ఏమండి క్వాలిటీ ఫుడ్ కూడా కాదండి కుక్కలు తినేది. మన ఇంట్లో కుక్కలు తినేది క్వాలిటీ ఫుడ్ కూడా మనం పెట్టం మ్యాక్సిమం. ఏదో అట్లా పెడతా ఉంటాం, ఏదో కొంచెం మ్యాక్సిమం.
బాగా రిచ్ ఆఫ్ ది రిచ్ పర్సన్స్ అయితే ఏదో కొంచెం స్పెషల్ ఫుడ్ ఇస్తారు కానీ అట్లా కాదు. పైగా ఇదంటే ఇది బయట కుక్క, ఇది బయట కుక్కే, బట్ దాని యొక్క ఆలోచన విధానం, దాని సాక్రిఫైస్ అది అన్మెజరబుల్ అండి, ఫర్ ఎవర్. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మై స్టోరీ అండి. అది మీకు ఏదైనా ఈ పాయింట్ నేనేమంటున్నానంటే, దీనివల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఏమి ఉండదు, కానీ మీకు కొంచెం బోర్ అనిపిస్తే సారీ. జస్ట్ ఈ కంటెంట్ ఇది పర్పస్ చెప్పానుగా, ఇలాంటి వాటి వల్ల మనం చెప్పినటువంటి పొరపాట్లు చేయకుండా ఉంటారని నేను మనస్ఫూర్తిగా ఆలోచించి నమ్మి ఈ వీడియో చేస్తున్నాను. మీ అందరికీ ఇంతవరకు ఓపికగా విన్నందుకు థ్యాంక్స్ చెప్తూ నేను ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో, మరొక మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. యా, బాయ్, నమస్తే.